హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వ్లాగ్. సో ఇవాళ వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో మేమైతే ఒక స్టోర్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాము. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఫస్ట్ అయితే కేఆర్పురం వెళ్ళి అక్కడ నుంచి మెట్రో తీసుకున్నాము. అండ్ వెళ్ళే దారిలో ఇది ఇస్కాన్ టెంపుల్ కనిపించింది అనమాట. వ్యూ చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ రోజు కొంచెం క్లౌడీగా కూడా ఉంది. ఐకియా స్టోర్ వచ్చేసి నాగసంద్రలో ఉందన్నమాట. సో మనం మెట్రో నాగసంద్ర గ్రీన్ లైన్లో వెళ్తే మెట్రో నాగసంద్రకు వెళ్తుంది. అండ్ మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ ఐకియా స్టోర్కి కనెక్షన్ ఉంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇలా స్మాల్ అండ్ ప్లే ఏరియా ఉందన్నమాట. సో కిడ్స్కి మంచిగా ఇంటరాక్ట్ అవ్వడానికి, ఎంగేజ్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ ఇక్కడ మొత్తం ఫ్రీ ఫన్ యాక్టివిటీస్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకి ఇలా ఒక పేపర్ ఇచ్చారనమాట. సో దాంట్లో మనకి ఐకియా స్టోర్ డైరెక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించింది. అండ్ స్టార్టింగ్లోనే ఇలా క్రిస్మస్ మొత్తం డిసెంబర్ క్రిస్మస్ మంత్ కదా, సో మొత్తం డెకరేట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ మేము ఈ పెటల్స్ ఏరియాకి వెళ్ళాము. చాలా బాగుంది, ఈ మిర్రర్ చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ మొత్తం బొకీస్, ఇంకా మనం బాల్కనీస్లో డెకరేటివ్ ఐటమ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి లైక్ రియల్ మనం ఒక హౌస్ ఉంటే ఎలా ఉంటుంది అలా అన్నీ పెట్టి ఉన్నాయన్నమాట. సో మనం ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్క రూమ్ చూస్తున్నా అసలు ఏది లివింగ్ రూము, ఏది ఏంటి అనేది కూడా అర్థం కాలేదన్నమాట. చాలా ఉన్నాయి, చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ ఇలాంటి ఐకియా స్టోర్ మేము విజిట్ చేయడం ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ లైక్ 1 BHK ఆర్ 1 RK కైండ్ ఆఫ్ రూమ్స్కి బెడ్రూమ్స్ ఎలా ఉండొచ్చు, కిచెన్ ఎలా ఉండొచ్చు అనేది ఇక్కడ డిస్ప్లే, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా అనమాట. లైక్ ఏ టైం ఇప్పుడు పెద్ద 3 BHK అనుకోండి, దానికి తగ్గట్టు కిచెన్ ఎలా పెట్టుకోవచ్చు. 1 BHK అనుకోండి, దానికి తగ్గట్టు కిచెనే కాదు లివింగ్ రూమ్, వాట్ ఎవర్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్ డీటెయిల్గా పెట్టారనమాట. సో మనం ఎవరైనా న్యూలీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం, లేదంటే ఫ్యూచర్ ప్లాన్ ఉందనుకుంటాం, మనకు ఐడియా లేదు, ఐడియాస్ కోసం ఇలాంటి స్టోర్స్కి రావడంలో తప్పేం లేదు కదా. ఫోన్లో చూడడం కన్నా డైరెక్ట్గా వచ్చి రియల్ టైంలో చూస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఇక మాకైతే చాలా మంచిగా అనిపించింది. డిఫరెంట్ ఐడియాస్ కానీ చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ ఏరియాలా పెట్టారు. అండ్ నేను చెప్పాను కదా కిచెన్ ఒక్కొక్కలాగా ఒక్కొక్కటి ఉందని చెప్పి ఫస్ట్. సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ కిచెన్ అనమాట. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ కిచెన్ కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ దీంట్లో మనము గ్రాసరీస్ ఎక్కడ స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్, సో ఏ కైండ్ ఆఫ్ కబోర్డ్స్ యూజ్ చేయొచ్చు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా లాగా మొత్తం చాలా బాగుంది. సో అవన్నీ కూడా స్టిక్ ఆన్ అయ్యాయి అనమాట. మనం ఇప్పుడు లిఫ్ట్ చేసి కింద పడేస్తామని చెప్పి వాళ్ళు ఏ వస్తువు అన్నీ కూడా స్టిక్ చేసి పెట్టారు. అండ్ నేను చెప్పాను కదా 3 BHK కొంచెం 4 BHK కైండ్ ఆఫ్ థింగ్కి ఈ కిచెన్ ఐటమ్స్ అయితే బాగుంటాయి. అండ్ బెడ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఇది వచ్చేసి వాష్రూమ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఎంత బాగుందో, ఒక బంగ్లా లేకపోతే ఒక కాస్ట్లీ ఇల్లు ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. మాకైతే నైస్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట. సో నా ఫ్రెండ్ ఇలా జస్ట్ ట్రై చేస్తుంది. ఇవి కూడా అక్కడ స్టిక్ ఆన్ చేసేసారు బయటకి రాకుండా. ఇది వచ్చేసి కిడ్స్, ఇన్ఫాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి మనం బెడ్రూమ్ సపరేట్ రూమ్ ఇవ్వాలనుకుంటే ఎలా డెకరేట్ చేయొచ్చు ఏంటి అనేది ఐడియాస్ అనమాట. సపోజ్ మన ఇంట్లో 2 kids ఉన్నారనుకోండి, ఇద్దరికి ఒకే రూమ్ ఉంటుంది. సో కింద పైన బెడ్ ఇలా సెట్ చేయొచ్చు అని చెప్పి ఈ ఐడియా ఒకటి. అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడియాస్, డిఫరెంట్ బెడ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కబోర్డ్స్ అనమాట. కబోర్డ్స్ మాకేంటంటే మనం వుడ్తో చేయించుకుంటాం కదా ఇంట్లో ఆల్రెడీ అలానే ఫిక్స్గా. సో మనం చేయించుకునేటప్పుడు ఇలా ఐడియాస్ కూడా కొన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంకా మంచిగా లుక్ తెప్పించుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు రెడీమేడ్ ఇష్టపడరు. సో అలాంటప్పుడు మనం ఇంట్లో చేయించుకోవాలన్నప్పుడు ఈ ఐడియాస్ అన్నీ మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటే మన ఇల్లు కూడా కొంచెం ఫుల్ లుక్ వస్తుంది అనమాట.
ఇది వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా లాగా ఉందన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో నుంచి కిందకు వస్తే మొత్తం మనం షాప్ చేయొచ్చు. లైక్ ఇదంతా కిడ్స్ ఏరియా అనమాట. వాళ్ళ లంచ్ బాక్సెస్ కానీ వాళ్ళకి డిఫరెంట్ ఉంటాయి కదా, స్పూన్స్, ఫోక్స్, ఇంకా బెడ్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా లంచ్ బాక్సెస్ కానీ చిన్న బాటిల్స్, క్యూట్ థింగ్స్ అన్నీ కూడా ఇలా ఈ ఏరియాలో ఒక కిడ్స్ సెక్షన్ అని చెప్పి ఆ ఏరియాలో అంతా ఉందన్నమాట. తర్వాత డైనింగ్ ఏరియాలో మనం వాటర్ బాటిల్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఇలా గ్లాస్ వాటర్ బాటిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా బాల్కనీ ఏరియాలో ఆబ్వియస్లీ మనం ప్లాంట్స్ అన్నీ పెట్టుకుంటాం కాబట్టి దాని తగ్గట్టు ఇక్కడ అన్ని మనకి ఐడియాస్ వస్తాయి. ఓకే తీసుకుందాం, ఇది పిక్ చేసుకుందాం అన్నట్టు మొత్తం అన్నీ కూడా సైడ్ బై సైడ్ అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా వాళ్ళు పెట్టారనమాట. ఇంకా ప్లేట్స్ కానీ డైనింగ్ ఏరియాలో డైనింగ్ హాల్ కావాల్సినవి ప్రతి ఒక్కటి ఉంటాయి కదా, చిన్న పీస్ నుంచి పెద్ద దాని వరకు ఐటమ్ వరకు అన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఇందాక రియల్ టైం చూసాం కదా, రియాలిటీ ఒక ఇల్లు ఎలా ఉండాలి అని చెప్పి. సపోజ్ మనకు బెడ్ నచ్చింది అనుకోండి, ఆ బెడ్ మీద మనకి కాస్ట్ ఉంటుంది అండ్ ఆ ప్రోడక్ట్ ఐడియా అంతా కూడా ఉంటుంది. సో మనకి ఇది కావాలి అని చెప్పి అక్కడ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మనకి ఫ్రెష్ పీస్ ఇస్తారనమాట. సో ఇంకా ముందు ఉంది, వీడియోలో మీకు చూపిస్తాను. ఫుల్ గోడౌన్ ఉందనమాట. మనం ఏదైతే కొన్నామనుకోండి ఆ కొన్న ఐటమ్ని ఫ్రెష్ పీస్ ఇస్తారు. మనం ఇంటికి వెళ్ళాక ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా డెకరేటివ్ ఐటమ్స్, ల్యాంప్స్ కానీ డిఫరెంట్ ల్యాంప్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనకు ఒక ఏరియా ఉంది ఇంట్లో, ఆ ఏరియాని మనం ఒక డెకరేట్ చేసుకోవాలి, పార్టీ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇలా లైట్స్ అన్నీ పెట్టుకోవచ్చు డిఫరెంట్ షేప్స్తో. ఇలా బాగుంది కదా. ఇంకా క్యాండిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. క్యాండిల్స్ ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా, స్మెల్ జస్ట్ అలా లైట్ చేసి డైనింగ్ టేబుల్ మీద వదిలేస్తున్నారు, స్మెల్ బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇంత పెద్ద క్యాండిల్స్ చూడడం నేనైతే ఫస్ట్ టైం. అదేంటక్క ఫస్ట్ టైం అంటున్నావు అంటే నిజంగా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను క్యాండిల్స్. అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ టైం ఐకియా స్టోర్కి వెళ్ళాను అనమాట. అసలు నేను నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఐకియాకి వెళ్దాం అని చెప్పి. ఒకప్పుడు మెంటాలిటీ ఎలా ఉండేదంటే, అబ్బా మనం ఏం కొనట్లేదు కదా, అవసరం లేదు కదా, ఎందుకు వెళ్ళాలి అని అనిపించేదన్నమాట. బట్ ఇప్పుడు తెలిసి వచ్చింది ఏంటంటే, ఓకే మనం కొనకపోయినా ప్రాబ్లం ఏం లేదు, చూస్తే ఎవరు కొట్టరు కదా, అక్కడ ఎవరైనా కొడతారా మనల్ని చూస్తే అని చెప్పి నా ఫ్రెండ్ నన్ను మోటివేట్ చేసి తీసుకెళ్ళింది అనమాట. వెళ్దాం చూద్దాం, ఏం కొనకున్నా ఏం కాదు అని చెప్పి. బట్ నా మెంటాలిటీ అంటే కొననప్పుడు అసలు ఎందుకు వెళ్ళడం అనేది నా మెంటాలిటీ అనమాట. బట్ నా ఫ్రెండ్స్ని చూసి నేనైతే నేర్చుకుంది ఏంటంటే, కొనకపోయినా వెళ్ళాలి, కొత్త థింగ్స్ తెలుస్తాయి అని చెప్పి నాకు తెలిసింది. అండ్ అసలు ఓపిక చాలా ఉండాలండి తిరగాలంటే. నేనైతే ఫుల్ అలసిపోయి ఇంకా అలా కూర్చుండిపోయాను. ఇంకా నా ఫ్రెండ్ అలా వీడియోస్ తీస్తూ ఉందనమాట. సరే నీ ఓపిక తీయ అని చెప్పి నేను తీపిచ్చాను. అసలు చాలా అంటే చాలా బాగుంది అనిపించింది. ఇంకా ఎగ్జిట్ ఏరియాకి వచ్చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ చెప్పాను కదా గోడౌన్స్ అని చెప్పి, మనం ఏదైతే ప్రోడక్ట్ కొన్నామో ఆ ప్రోడక్ట్ని మనకి ఫ్రెష్ పీస్ ఇస్తారనమాట. మనకి కావాలంటే వాళ్ళే వచ్చి ఫిట్ చేస్తారు, ఛార్జెస్ పడతాయి, లేదంటే మనమే లోకల్లో ఫిట్ చేయించుకోవచ్చు. ఒకటి ఏంటంటే బిల్డింగ్ దగ్గర ఇలాంటి చిన్న ప్రోడక్ట్స్ అన్నీ భలే డిస్ప్లే చేస్తారు. ఎందుకంటే మనం ఏదైనా మర్చిపోయాము అనుకోండి, ఓకే మనం ఇది తీసుకోలేదు కదా, లైక్ డీమార్ట్లో కూడా అంతే కదా, చాక్లెట్స్ కానీ ఏదైనా బిల్డింగ్ దగ్గర ఉంటుంది. సో అలా ఇక్కడ కూడా చిన్న ఐటమ్స్ అన్నీ బిల్డింగ్ దగ్గర ఇలా మొత్తం అరేంజ్ చేశారనమాట. ఎక్కడ చూసినా క్రిస్మస్ ఫుల్ లైటింగ్స్తో, ఎక్స్మస్ ట్రీస్తో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా నాకైతే అలసిపోయి అలా కూర్చుండిపోయాను అనమాట. సో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది ఐకియాలో ఫుడ్ చాలా బాగుంటుంది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అని. ట్రై చేయడానికి వెళ్తే జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇంకంత జనంలో ముందే ఓపిక లేదు కదా అని చెప్పి మేమైతే తినకుండా రిటర్న్ అయితే అయిపోయామన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్.